క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ కుమార్తె కానీ కుమారుడు కానీ దేవుని సన్నిధిలో ఎదుగుతున్నట్లయితే, దేవుని ప్రణాళికలు ఉన్నట్లయితే, అయ్యా నా బిడ్డలు నువ్వు కాపాడు ప్రభు అని ప్రార్థన చేయాలి. దేవునికి అప్పచెప్పాలా. అహర్నిశలు వదిలిపెట్టకుండా నీ బిడ్డలను దేవునికి అప్పచెప్పాలా. అసలు మనం అయ్యేం చెయ్యం. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి వదిలేస్తాం, ప్రభు నీకు అప్పచెబుతున్నానని. మానక ఇదిగో ప్రభువుకు నీ బిడ్డలను అప్పచెప్పి ఉపవాస ప్రార్థనలు కూడా చేయాలి. లేకపోతే ఈరోజు ఈ లోకం ఎలా ఉందంటే భయంకరమైన లోకం, భయంకరమైన విచ్చలవిడిగా ఉన్నటువంటి వాతావరణం. అసలు క్షేమంగా కాలేజీకి కానీ, స్కూలుకి కానీ, బజారుకి కానీ, షాపుకి కానీ, ఒక ఉద్యోగం కాడకు కానీ, ఒక ఆడపిల్ల అయినా మగపిల్లగాడైనా అలా క్షేమంగా వెళ్ళి వస్తారని గ్యారంటీ లేని రోజులు ఇవి. పట్ట పగలే. గాంధీ గారు స్వాతంత్రం వచ్చిందని మురిసిపోతున్నారా అన్నాడు. మరి ఏమైందయ్యా అని చెప్పని ఆయన ఎదురు ప్రశ్న వేస్తే, ఆడగూతురు అర్ధరాత్రి వేళ ఎటువంటి కీడు కలగకుండా క్షేమంగా ఆమె ఇంటికి వచ్చిన నాడే నిజమైన స్వాతంత్రం రా అన్నాడు. ఈరోజు ఆ మాటకు తగ్గట్టుగా ఉన్న పరిస్థితులు. స్కూల్ కాడ టీచర్ వల్ల మగపిల్లలకు క్షేమం లేదు, మాస్టర్ వల్ల ఆడపిల్లలకు క్షేమం లేదు. 1 నుంచి 5, 6 తరగతులు చదివే ఈ పిల్లల విషయంలో కూడా ఎన్ని సాక్ష్యాలు లోకంలో మనం చూస్తున్నాం. స్కూల్ కాడ 1 నుంచి 5 తరగతుల వరకు చదివే వారి విషయంలో, 6 నుంచి 10 తరగతులు చదివే వారి విషయంలో టీచర్ల వల్ల మగపిల్లలకు క్షేమం లేదు, మాస్టర్ల వల్ల ఆడపిల్లలకు క్షేమం లేదు. కాలేజీకి వెళితే లెక్చరర్ల వల్ల, ప్రిన్సిపాల్ వల్ల కూడా ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ రోల్ అయింది. ప్రిన్సిపాల్ యొక్క రూమ్లో బీరు బాటిల్ ఉన్నాయంట. ఆ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ని, ఆ ఆడపిల్లల్ని ఒక్కొక్కళ్ళని లోపలికి రమ్మని వేధిస్తూ ఉండేవాడట. ఇట్లా జరుగుతుంది అని చెప్పని న్యూస్ రోడ్డుకి ఎక్కింది, రోల్ అవుతూ ఉంది, స్క్రోల్ అవుతూ ఉంది. ఇంజనీరింగ్ కాడకు వచ్చేసరికి ఇక అసలు ఆడైతే విచ్చలవిడిగా చెప్పడానికి లేదు. భయంకరమైన రోజులు, భయంకరమైన పరిస్థితి. నేను అవన్నీ గమనించాను. గతంలో 8 సంవత్సరాలు ఒక ఆడపిల్ల విషయంలో నా జీవితాన్ని అట్లా తిరుగుతూ వచ్చాను. ఆ ఆడపిల్ల కాలేజీలో చదువుతుంది అనే సంగతి నాకు తెలుసు. అయితే నాకున్న అభిప్రాయం ఏంటంటే, అక్కడికి వెళితే ఆడపిల్లలు మగపిల్లలు క్లాస్మేట్స్ స్నేహితులు అని చెప్పని సరదాగా ఉంటారు. అది చూసి కూడా మనసు నొచ్చుకొని పలానా కారణాన్ని బట్టి విభేదాలు వస్తాయి, ఆ వ్యక్తితో ఎందుకు అలా ఉన్నావు, ఆ అబ్బాయితో ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పని అడగటం అయితే, దీన్ని బట్టి కూడా మధ్య ఉన్న అనుబంధం చెడిపోద్ది, ఆ అమ్మాయి నాకు దక్కకుండా పోద్ది అని చెప్పని పలానా కాలేజీలో చదువుతున్న దాని సంగతి తెలిసినా కానీ అక్కడికి పొరపాటును కూడా పోయారు. పలానా ఆ రోడ్లో దిగుతుంది, ఆ రోడ్లో నుంచి ఈ రోడ్డుగా వస్తుంది అని తెలిసినప్పుడు 8 సంవత్సరాల మొత్తం మీద 3 సార్లు 4 సార్లు ఎదురెళ్ళినా కానీ పొరపాటును కూడా ఆమెతో మాట్లాడలేదు. కారణం ఏంటంటే, నలుగురిలో ఒక ఆడపిల్లతో మాట్లాడుతూ ఉంటే లోకం చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. అన్న చెల్లెలతో మాట్లాడుతున్నా, అన్న అక్క తమ్ముడితో మాట్లాడుతున్నా, ఏంది చిన్నమ్మ పిల్లగాడితో మాట్లాడుతున్నా, మేనత్త అల్లుడితో మాట్లాడుతున్నా, వదిన మరిదితో మాట్లాడుతున్నా, మరదలు బావతో మాట్లాడుతున్నా. ఎట్టుంటుందంటే ఇప్పుడు వ్యవహారం మంచి అంత రివర్స్ అనమాట. పట్టాడురా మంచిదాన్నే, పట్టిందిరా మంచోడిని అని చెప్పని అక్రమ సంబంధాలు అంటగట్టి ముద్రలేస్తారు. మరి వీళ్ళింట్లో ఆడపిల్లల బతుకులు ఎలా ఉన్నాయి? ఒక్కొక్కళ్ళు అయితే ఇక ఏకంగా ఇంకొకటి తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు. జంపు జిల్లా అని అన్నట్టు అంటారు కదా, అట్ట వెళ్ళిపోయి ఉంటారు. వాడిని దుమ్ము కొట్టి ఈ పిల్లని ఇంటికి తెచ్చి ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ కుటుంబం, ఈ కాపురం చాలా పవిత్రమైంది.
ఇతరుల జీవితాలు చూస్తే మాత్రం అబ్బో ఏం చెబుతారు, ఏం చేస్తారు. మరి నీ బతుకెట్ట ఉంది, నీ కుటుంబ స్థితి ఎలా ఉంది, నీ బిడ్డల పరిస్థితి ఎలా ఉంది? అవి పొరపాటును కూడా ఎత్తంగా ఎవడన్నా ఎత్తితే ఊరుకోము. మరి ఇతరుల సంగతి నీకెందుకు? ఇతరుల సంగతి నీకు అవసరం లేదు కదా. వాళ్ళ సంగతి, నీ కుటుంబం అంత గుట్టుగా ఉండాలి, నీ బిడ్డలకు వ్యవహారం అంతా గుట్టుగా ఉండాలనుకున్నప్పుడు ఇతరుల సంగతి నీకు అవసరం లేదు. అసలు నువ్వు నోరెత్తకూడదు. ఇట్లా ప్రచారం చేసే వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలన్నమాట. మామూలుగా కొట్టకూడదు, చెప్పు తీసుకొని ముఖం వాసిందా కొట్టాల. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే, తప్పుడు సమాచారాలు మోసేవాళ్ళని. ఇలాంటి బ్యాచ్ ఉంటుందని చెప్పని పొరపాటును కూడా అక్కడ పోను, పొరపాటును కూడా. నాకు తెలుసు, ఎందుకంటే రాళ్ళు వేస్తారు ముందు, ఖచ్చితంగా రాళ్ళు వేస్తారు. 8 సంవత్సరాల కాల వ్యవధిలో 3-4 సార్లు వెళితేనే పెద్ద పెద్ద బండలు పడ్డాయి నా మీద, పెద్ద పెద్ద బండలు పడ్డాయి. అది మొదలుకొని నాకు తెలిసిన వాళ్ళు, నా మేనగోడలైన కాలేజీకి వెళుతున్న పొరపాటును కూడా పోను నేను. నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. బజార్లో కనపడ్డా కానీ మాట్లాడను, నాకు అవసరం లేదు. అవి బజార్లో రోడ్ల మీద నిలబడి మాట్లాడినా, రోడ్ల మీద ఇంకేదన్నా ఇక ఏ వ్యవహారాలు ఉన్నా కానీ నాకు ఇంకొక రకంగా చెడ్డ పేరు వస్తుంది. నా గురించి నేను ఆలోచించను. కానీ నేను ఒకవేళ ఏ ఆడపిల్లతో అయినా మాట్లాడుతున్నప్పుడు నాకున్న డిస్టెన్స్ నేను మెయింటైన్ చేస్తాను. మాట్లాడాల్సిన మాటలు మాట్లాడి పక్కకు వస్తాను. ఆ మాట్లాడే దాని విషయంలో కూడా ఎవడు ఏదన్నా ఆడపిల్ల మీద ఏదన్నా నింద మోపించే రేపొద్దున పలానా వాడు ఇలా అంటున్నాడని చెప్పని చాటున కుళ్ళి ఏడుస్తూ అట్లనే ఉండిపోతారు. కానీ అమ్మాయి పలానా ఇది పరిస్థితి, నాన్న పలానా ఇది పరిస్థితి, అన్న ఇది పరిస్థితి, తమ్ముడు ఇది పరిస్థితి అని లేదు. ఆ మాట్లాడినప్పుడు నా దగ్గరికైనా వచ్చి ఈ పరిస్థితి ఇలా అన్నారని చెప్పని కూడా చెప్పరు. చెప్పకుండా కుళ్ళి లోపల ఏడుస్తూ ఉంటారు. ఈ సంగతులన్నీ తెలిసే కాబట్టి నా హద్దులు నేను ఉంటాను. నా క్రమశిక్షణ, ప్రభు నాకు నేర్పిన క్రమశిక్షణ, పెద్దల దగ్గర, తల్లిదండ్రుల విషయంలో, మా పితరుల విషయంలో నేర్చుకున్న పద్ధతులు కొన్ని ఉన్నాయి. వాటిని బట్టి ప్రభు కృప ద్వారా నడుస్తున్నాను కూడా. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుందంటే, చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళిన నీ పిల్లలు, మగపిల్లలైనా ఆడపిల్లలైనా, కాలేజీకి వెళుతున్నా, అది ఇంటర్మీడియటా లేదా డిగ్రీయా లేదంటే ఇంజనీరింగా, ఇక ఎక్సెట్రా ఏ చదువన్నా చదవని, డాక్టర్ చదువా, నర్సు చదువా, మెడిసిన్ చదువా, ఏ ఎలక్ట్రికల్ డిప్లొమా అనేది, పాలిటెక్నికా, ఎట్లాంటి చదువన్నా చదవని, ఆ చదువుకోవడానికి వెళుతున్నప్పుడు నీ బిడ్డల విషయంలో పటిష్టమైనటువంటి ప్రార్థన ప్రాకారం నువ్వు వేసుకోవాలి. వాడు ఉద్యోగం చేయడానికి వెళుతున్నా, కొడుకైనా కూతుళ్ళైనా, లేదు కొడుకులైనా కూతురైనా సరే, ఏ పనికి వెళుతున్నా సరే, ఏ ఉద్యోగం చేస్తున్నా సరే, తన చుట్టూ తను ఏ స్నేహితుల మధ్య ఉన్నా సరే, స్నేహితురాల మధ్య ఉన్నా సరే, ఖచ్చితంగా వారు ఎలాంటి వాళ్ళు, వారి హృదయ అంతరంగం ఏంటో నువ్వు పసిగట్టలేవు. నువ్వేం దైవత్వానివా, నువ్వేం దేవతవా, దేవుడు వాళ్ళ సంగతి తెలియటానికి నీకు ఆత్మవేచన అనే వరం ఉంటుంది. ఆ వరం కలిగి నువ్వు ఉన్నావా? ఆత్మవేచన అనే వరం ఉంటే ఎదుటివారు నీ మనసులో ఏమనుకుంటున్నారు నువ్వు ఇట్టే చెప్పగలవు. నేను చెబుతా, ప్రభు కృపను బట్టి నేను చెబుతా. కొంతమంది ఆడపిల్లల విషయంలో ప్రభు నాకు చెప్పిన సంగతులు ఉన్నాయి. పలానా ఆడపిల్ల నీ విషయంలో ఇలాంటి కోరిక కలిగి ఉన్నారు, పలానా కొన్ని పేర్లు తెలిసిన వాళ్ళు ఉంటే ఆ పేర్లు చెప్పాడు. కొంతమంది వ్యక్తులను చూపిస్తూ పలానా వ్యక్తి ఇలాంటి కోరిక కలిగి ఉన్నారు నీ విషయంలో అని చెప్పని, అంటే నన్ను నేను జాగ్రత్త చేసుకోవటానికి ఆత్మవేచన ఉంది కాబట్టి ప్రభు చెప్పాడు. వాళ్ళ విషయంలో ఒకవేళ దగ్గరకు వస్తున్నా, లేదంటే దూరంగా ఉన్నా, ఎటువంటి ఉద్దేశం ఆలోచన కలిగి ఉన్నారు, లేదా ఎవరైనా పురుషులైన నాతో మాట్లాడుతున్నప్పుడు, అన్యుడైన సేవకుడైన పరిచారకులు ఇంకెవరైనా సరే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అంతరంగంలో ఏం పెట్టుకొని బయటకు ఏం మాట్లాడుతున్నారో ప్రభు ఇట్టే బయలుపరుస్తాడు. దాన్ని బట్టి నేను జాగ్రత్త వాళ్ళకి ఇవ్వాల్సిన ఆన్సర్ ప్రభు కృప ద్వారా ఇస్తాను. ఇలాంటి కృప పొందుకొని ఉన్నావా? లేదే. మరి నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి నీ బిడ్డల విషయంలో.
వారు జాబు చేయని, చదువుకొని, ఇంకేదైనా చేయని, అయ్యా నా కూతుళ్ళ విషయంలో, నా కొడుకు విషయంలో, అయ్యా నా కొడుకుల విషయంలో, నా కూతురు విషయంలో ఇదిగో నీ చేతులకు అప్పచెబుతున్నాను. ఉపవాసం ఉండు, తరచు వదిలిపెట్టక ఉపవాసం, ప్రార్థన. నువ్వు ప్రార్థన ప్రాకారం వేస్తే ఆ బిడ్డలు సేఫ్ జోన్లో ఉంటారు. అసలు ఎంతలో వాడైనా కఠినుడైనా సరే, వాడు ఏదో చేయాలని వచ్చినా కానీ, నీ బిడ్డ విషయంలో ఎవడైనా కుట్ర పన్ని, నీ కుమారుని ఏదైనా చేయాలనుకున్నా, నీ కొడుకులు ఏదైనా చేయాలనుకున్నా, నీ కూతురు విషయంలో ఏదైనా చేయాలనుకున్నా, నీ కూతురు విషయంలో ఏదైనా చేయాలనుకున్నా, అల్లుడే కూతురు మీద ఏదైనా చేయాలనుకున్నా, కోడలే కొడుకు మీద ఏదైనా చేయాలనుకున్నా, మనవ సంతానం ఏదైనా నీ మీద చేయాలనుకుంటున్నా, నీ కడుపును పుట్టిన బిడ్డలు నీ మీద ఏదైనా చేయాలనుకుంటున్నా, ప్రార్థన ప్రాకారమే, ప్రార్థనే మిమ్మల్ని కాపాడుతుంది, నీ బిడ్డలను కాపాడుతుంది, కుటుంబాన్ని కాపాడుతుంది, బిడ్డల భవిష్యత్తును కాపాడుతుంది, వాళ్ళ చదువుల కాపుదల ఉంటుంది, ఉద్యోగుల కాపుదల ఉంటుంది. ప్రార్థన 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 ఖచ్చితంగా చేసుకోవాలి. లేదంటే శరీర కార్యాల్లోకి పోయారంటే నీకు అలివిగారనమాట. నేను గమనించాను, కాలేజీ స్కూల్ టైం దాకా బాగానే ఉన్నారు. నా కళ్ళతో చూశాను, నాకు సాక్ష్యం, నేను చూశాను. కాబట్టి కాలేజ్ ఎప్పుడైతే ఎంటర్ అవుతారో కొన్ని రోజుల వరకు బాగానే ఉంటుంది అంతా. ఆ తర్వాత వాళ్ళతో ఉన్న స్నేహాలు, వారి యొక్క ప్రభావాన్ని బట్టి వీళ్ళ పద్ధతులు మారిపోతాయి, ఆహభావాలు మారిపోతాయి, భాష మారిపోతుంది, వస్త్రధారణ మారిపోతుంది. నీతో తల్లిగా, తండ్రిగా, నీ తోడబుట్టిన వారితో, అన్నతో కానీ, తమ్ముడితో కానీ, అక్కతో కానీ, చెల్లితో కానీ, కుటుంబీకులతో కానీ, సంఘంలో ఉండేటప్పుడు కానీ అసలు ఆ పద్ధతులు మొత్తం మారిపోతాయి, తల్లకిందులు అవుతాయి అన్నమాట. అలా తల్లకిందులైన వాళ్ళని నేను చూశాను. నా కళ్ళ ముందు అలా తల్లకిందులై చివరికి దేవుని చేతిలో పడి తుమ్ముగా తన్ను తిని మానని, నయముగాని రోగాల చేత వెరిపించబడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితికి బిడ్డలు పోక మునిపి నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన 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 ప్రార్థన. ప్రభు కాపాడుతాడు. నేను అందుకే ఈ కాలేజీ బ్యాచ్తో చాలా జాగ్రత్తగా ఉంటా. ఆడపిల్లలైనా మగపిల్లలైనా బహు ప్రమాదం, అసలు భయంకరమైన ప్రమాదం. ఆ కాలేజీ బ్యాచ్ కానీ, కాలేజీ బ్యాచ్ ఆడపిల్లైన మగపిల్ల బహు ప్రమాదం అనమాట. ఇంటికాడ ఒక మైండ్ ఉంటుంది, బజార్లో ఒక మైండ్ ఉంటుంది, కాలేజీ కాడ ఒక మైండ్ ఉంటుంది. నేను అట్టగొట్టి ఇక్కడికి వచ్చాను. నేను చద్దామని చెప్పని బాప్తీస్ అనుభవంలోకి వచ్చే ప్రభు పట్టుకొని సేవ చేపిస్తున్నాడు. అట్టగొట్టి కొడితేనే ఇక్కడికి వచ్చాను నేను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రభు కృపను బట్టి మిమ్మల్ని బతిమలాడుతున్నాను. మీ బిడ్డల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త ప్రార్థన చేసుకోండి.